ఇక గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో తుని నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఆవుల రవాణా వాహనాన్ని బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఆవులను చెన్నైలోని ఒక కబేళాకు తరలించి అమ్ముతున్నారని తెలిపారు. ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయలుదేరి చెన్నై వెళ్తున్నటువంటి పశువుల్ని మంగళగిరి టౌన్లో పట్టుకోవడం జరిగింది. 27 పశువులు ఉండడం జరిగింది. ఇవన్నిటిని కూడా చెన్నైలోని కపేలాకి తరలించి వాటిని చంపేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అనేక యథేచ్ఛగా గోవులపై నిరంతరాయంగా మరి వాటిని అక్రమ రవాణాలు చేయటం తద్వారా మరి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని వీళ్ళు లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఎవరైతే ఈ గోవులను తరలించే వాళ్ళు, ఈ అమ్మే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఉన్నారో వీళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. కాబట్టి వీళ్ళ మీద మరి చట్టాలు గట్టిగా ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కేసు పెడతాం టౌన్ పిఎస్ లో జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel